ఇక 5వ కోణం చూద్దామండి. ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? 5వ మాటను మనం చూసినట్టయితే మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 35వ వచనం. 5వ మాట మార్కు సువార్త 7వ అధ్యాయం 35వ వచనం. ఇక్కడ 5వ కోణం ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చింది? మార్కు సువార్త 7వ అధ్యాయం 35వ వచనంలో, అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరములు సడలి. చూడండి ఎంత గొప్ప కార్యం. ఏ నరాలైతే చిక్కబడి ఉండయో, ఏ నరాలైతే స్పందించుకోకుండా అట్లాగే నిస్సాయ స్థితిలో ఉండయో, ఇప్పుడు ఆ నరాలు ఏం చేయబడుతున్నాయండి? చెప్పండి, ఏం చేయబడుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఇక స్టార్ట్ అవుతుంది. ఇక దాని పని అది చేయడానికి ఇక మొదలు స్టార్ట్ అవుతూ వస్తుంది. ఇన్ని దినాలు నరాలు ఏమైపోతూ వచ్చినాయి? చెప్పండి. నాలుక సడలుతుందంటే అర్థం ఏంటి? లోపల నరాలు ఉంటాయి కదా, ఆ నరాలు పనిచేస్తేనే కదా నాలుగు మాట్లాడేది. మీరు అనొచ్చు, బ్రదర్ నాలుగు నరాలు అంటున్నారు, నరం లేని నాలుగు అంటారు కదా, నాలుగు నరాలు ఉండవా? ఉంటాయి, ఉండకుండానే ఉండవు. కింద ఉంటాయి, దాన్ని సరిగ్గా మనం నాలుగు బాగా పైకి చూస్తే కనపడతాయి. కాబట్టి లోపల కూడా ఉంటాయి కదా, అనేక కోణాలు ఉంటాయి నరం. ఇప్పుడు నాలుక సడలుతుంది అంటే అర్థం ఏంటి? నరాల్లోకి జీవం వచ్చింది. ఏ నరాలైతే చచ్చుబడిపోయినాయో, ఏ నరాలైతే పనికి రాకుండా ఉండయో, ఏ నరములైతే పని చేయకోకుండా అట్లాగే నిస్సాయ స్థితిలో కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాయో, ఆ నరాల్లోకి ఉమ్ము వేయటం ద్వారా స్వస్థత వచ్చేసింది. అంటే జీవం వచ్చేసింది ఆ నరాల్లోకి. ఇప్పటిదాకా మాట్లాడలేని స్థితిలో ఉన్న నరము, ఇప్పటిదాకా పని చేయని స్థితిలో ఉన్న నరము, ఇప్పటిదాకా ఉపయోగపడినటువంటి నరము, అతని దేహంలో ఉందో అతనికి ఏమైనా ఉపయోగపడుతున్నాయి నరాలు? ఉపయోగపడతాయి. ఇప్పటిదాకా పనికిరాని స్థితిలో ఉండే, అంటే నిస్సాయ స్థితిలో ఉన్న నరాల్లోకి జీవం అన్నది ప్రవహింపజేయబడుతూ వచ్చింది. చూడండి ఎంత గొప్ప కార్యం. ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఆ నరాలు ఏవైతే నిస్సహాయ స్థితిలో ఉన్న నరాల్లోకి జీవం వచ్చి సడలుతున్నాయి. ఇప్పుడు మనందరికి ఏమనిపించింది తెలుసా? ఆ ఉమ్ము నా మీద పడితే ఎంత బాగుండిద్ది. ఇప్పుడు దాకా బయట ఎవరైనా ఉమ్మేస్తే మనం ఒప్పుకోం. ఏమంటాం? నీ కళ్ళు కాపాడలేదా, ఏమి మనిషి కనపడతలేదని తిడతాం. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన ఉమ్మేస్తాను, ఇప్పుడు నేను ఉమ్ము వస్తానంటే ఏం చేస్తాం? ప్రభా వీళ్ళందరూ కదా, నాకే ప్రభు మొదటని నేనే వెళ్తాను మీకు అందరికంటే మొదట. ఎందుకని? ఆయన ఉమ్ములో అనే స్వస్థతలు ఉండే, ఆయన ఉమ్ములో అన్ని అద్భుతాలు ఉండే, ఆయన ఉమ్ములో అన్ని గొప్ప కార్యాలు ఉండే. మనం ఉమ్మేస్తే వాసన వచ్చింది, దుర్వాసన వచ్చింది, బ్రష్ సరిగ్గా చేయకపోవచ్చు. కానీ ఆయన ఉమ్ములో ఎన్ని అద్భుతాలు! అందరిని తోసుకుంటూ ముందుకు వెళ్తాం మనకుండా అనారోగ్యాలు పోవడం కోసం. ప్రభా ఇదిగో నేనుండా, వీళ్ళందరికంటే నేనే అనారోగ్యని, వీళ్ళందరికంటే నేనే బాగా రోగిష్టిని. ప్రభా నన్ను స్వస్థపరచు, వీళ్ళందరూ మంచోళ్ళు, నేనే అనారోగ్యని, నన్ను స్వస్థపరచు. పాపను ఒప్పుకునే కాడ అలా అన్నమే, పాపను ఒప్పుకునే కాడ వీళ్ళందరికంటే నేను పాపినాను అను. ఎందుకంటావు? ఆడు ఒప్పుకోవడానికి సిగ్గు. ఈయనకు వచ్చేసి దానికి స్వస్థత ఇస్తున్నాడంటే వీళ్ళందరూ కాదు, నేనే ప్రభా అందరికంటే పెద్ద పాపిని, ప్రభా నాకే అనారోగ్యాలు అన్ని నాలోనే ఉన్నాయి. షుగర్ ఉంది, బీపీ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, నరాల బలహీనత ఉంది, ఇప్పుడు చెప్పే నరాల వీక్నెస్ కూడా నాలో ఉంది. నాకే కావాలి ఈ ఉమ్ము, ఇంకెవ్వరికి వద్దు. నీకే ఇస్తాడు. ఈరోజు బల దగ్గర సరిగా వస్తే నీకే ఇస్తాడు ఈ ఉమ్ము, ఇంకెవరికి ఇవ్వట్లా. ఆయన నోటు నుండి వచ్చిన ఉమ్ము ద్వారా మానవుడి జీవితంలో ఎన్నో రోజుల నుంచి నిస్సహాయ స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న నాలుగు మీద నరాలు సడలించబడుతున్నాయి. ఒక్కసారిగా మాట్లాడగలుగుతున్నాడు ఆ వ్యక్తి. నరాలన్నీ కూడా ఏమవుతున్నాయి? కొడతాం, మిమ్మల్ని ఖచ్చితంగా కొడతాం. కాబట్టి నరాలన్నీ కూడా సడలించబడుతున్నాయి ఒక్కసారిగా. ప్రియారా, ఈరోజు ఇక్కడ కూర్చొని నా జీవితాల్లో బహుశా నరాల బలహీనత ఉండొచ్చు, నరాలే చచ్చుబడిపోయిన స్థితిలో కూడా ఉండొచ్చు. అంటే అటువంటి క్రైస్తవ జీవితం మనలో కూడా ఉండొచ్చు, భౌతికంగా ఆత్మీయంగా. ఈరోజు దాంట్లో జీవాన్ని ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు, నరాల్లో జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏ నరాలైతే మానవుడికి నరం పని చేయకపోతే ఉపయోగం లేదు. వెన్నుపూస దగ్గర నరం ఒకటి ఉండేది, అది పని చేయకపోతే వెన్నుపూస పని చేయదు, మానవుడి నరం కట్ అయిపోయినట్టు నడుస్తాను కూడా ఉండదు. బ్రెయిన్లో నరం ఉంటాయి, అది సరైన విధానంలో పని చేయకపోతే తలే పని చేయదు. హార్ట్ దగ్గర కూడా ఉంటాయి, అది సరైన విధానంలో పని చేయకపోతే ఇక పరవశిని జగమును ప్రభ పాట పాడుకోవటమే. ఎందుకని? పని చేయకపోతే అంతే కదా. చూడండి, ఏ నరాలైతే పనిచేయట్లేదో ఇప్పుడు దాంట్లో ఈరోజు జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ నరం ఏంటి? హృదయం దగ్గర పనిచేయబోయిన నరం ఏంటి? మోసకరమైంది. హృదయం దగ్గర నరాలు పనిచేయట్లేదంటే మోసం ఉంది, అది పోగొట్టుకోవాలి. తల దగ్గర నరాలు పనిచేయట్లేదంటే తలంపులు బాగాలేదు, అది సరి చేసుకోవాలి. ఇంకెక్కడ? నాలుగు దగ్గర నరాలు బాగాలేదంటే, ఇది ఆత్మీయస్థితి గురించి చెబుతున్నా, మన మాటలు దేవుని దృష్టిలో సరైన విధానం సరి చేసుకోవాలి. కాలు నరాలు సరిగా లేవంటే క్రీస్తులో మనం నడిచే నడక సరిగా లేదని సరి చేసుకోవాలి. మన దేహంలో ఏ నరాలు ఎక్కడ సరైన విధానం పనిచేయట్లేదంటే
ఆత్మీయ స్థితిలో అక్కడ మనం బాగోలేదని అర్థం. ఇప్పుడు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆత్మీయంగా నీ నడక బాగోపోయినా, ఆత్మానుసారంగా నీ మాటలు బాగోపోయినా, ఆత్మానుసారంగా నీ తలంపులు బాగోపోయినా, ఆత్మానుసారంగా నీ వాక్కు బాగోపోయినా, ఈరోజు వాటిలో జీవాన్ని ఇచ్చి తిరిగి జీవాన్ని నింపి సరైన కోణంలో నడిపించడానికి నిన్ను నన్ను ఇష్టపడుతున్నాడు ప్రభు. చూడండి ఎంత గొప్ప మాట. ఆయన నోట నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి పని చేయకుండా ఉన్న నాలుకలో సడలింపు వచ్చింది, నరాల్లో జీవం వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది 5వ కోణాన్ని చూస్తున్నాం. ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా నరాల్లో జీవం వచ్చింది. ఈరోజు ఆ జీవము అనేకులకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజు ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా మానవుడి నరాల్లో జీవాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆయన నోటి నుండి వచ్చే వాక్యం ద్వారా మన జీవితంలో జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏవైతే చచ్చిపోయిన స్థితితో, పడిపోయిన స్థితితో, నిస్సహాయ స్థితి ఉందో దానిలో మరలా జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దాని నుండి జీవాన్ని పోయటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఎక్కడ మనం నిస్సహాయ స్థితిలో ఉండవు అంటే మన నరాలు చచ్చుబడిపోయిన స్థితి అంటే ఈ వాక్య వెలుగులో సరి చేసుకోకుండా ఏదైతే మనకు ఆ స్థితిగతులు ఒకవేళ ఆత్మానుసారంగా కనబడుతుంది, భౌతికమైన విధానం కాదు, భౌతికమైన విధానంలో కనబడుతుంటే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభుని క్షమాపణ అడిగి సరి చేసుకుందాం. ఆత్మానుసారంగా ఒకవేళ అట్లా నరాలు ఏమైనా సడలించాల్సిన ఏమైనా పరిస్థితులు మన జీవితాల్లో ఉంటే ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు ఆ రోజు ఉమ్ము వేసి మానవుడి నోట్లో ఉన్న నరాలను సడలించు. ఈరోజు నా జీవితంలోకి ఆ వాక్యంని పంపించి నా జీవితంలో ఏదైతే ఆ యొక్క సడలించవలసిన ప్రాంతాలు ఉండేవో, జీవం కావాల్సిన నరాలు, జీవం పొందాల్సినవి ఉండేవో, ఆత్మీయమైన జీవాన్ని ప్రభుని ప్రార్థన చేద్దాం. ఇది ఎన్నో కోణం 5. ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా మానవుల్లో ఉన్న నరాలు జీవాన్ని పొందుకుంటున్నాయి. ఆ జీవాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడతాం. ఇక 6వ విషయాన్ని చూద్దామని 6వ మాట దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. సరే అన్నక్క, కష్టమైనట్లు కూడా చదివేశారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎన్నో మాట ఇది 6వదిగా ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతుందంటే మీరే చెప్పేశారు. మరి 7వ కోణానికి వెళ్దాం. కాబట్టి ఏం జరుగుతుంది? ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా సమస్తమును తేటగా కనపడుతుందంట. సమస్తమును ఏం చేశాడు? ఆయన తేటపరిచేసాడు. ఇదిగో సమస్తమును క్రొత్త వాయునైన బైబిల్లో రాయబడుతూ వచ్చింది, అంటే క్రొత్తదనంలో తీసుకొచ్చాడు. ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా, ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా జరుగుతున్న ఏంటి తెలుసా? 6వ కోణం, సమస్తము తేటగంటే నూతన పరచబడుతుంది. ఇక పాతది లేదు, పాతవి గతించునని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎవడైనా క్రీస్తునందున పాతవి గతించిన ఇదిగో క్రొత్త వాయును, అంటే నూతనమైన రీతిలో ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ఏం చేస్తుంది తెలుసు? చూడండి, సమస్తమును తేటపరుస్తుంది, అంటే స్పష్టతలోకి తీసుకొచ్చేస్తుంది. సమస్తమును కూడా ఒక చక్కని విధానంలో తీసుకొచ్చేస్తుంది. నిజంగా ఆయన ఉమ్ములో ఎన్ని అద్భుతాలు ఉండేవో. ఇప్పుడు చెప్పండి, ఆయన ఉమ్ము కావాలనుకుంటావా వద్దనుకుంటావా? ఖచ్చితంగా కావాలనుకుంటా, ఏందనుకున్నా కానీ. ఎందుకంటే అంత అద్భుతాలు దాంట్లో దాచబడి ఉన్నాయి. ఆయన దేహమే కాదు, ఈరోజు చెబుతుంది, దేహమే కాదు, వస్త్రాలే కాదు, ఆయన మాటే కాదు, ఆయన చూపే కాదు, ఆయన వాక్యే కాదు, మరి ఆయన నోటు నుండి వచ్చిన ఉమ్ములో కూడా ఇంకా అద్భుతాలు ఉన్నాయి. 1, ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా చెవిటిదనం పోతుంది. 2, ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా నత్తిపోతుంది. 3, ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా గుడ్డితనం పోతుంది. 4, ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా పుట్టుకతో వచ్చిన అవిటిదనం పోతుంది. 5, ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా నరములు ఏదైతే చచ్చుబడిపోయిందో దాంట్లో సడలింపు వస్తుంది, జీవం వస్తుంది. ఇది లవోదికకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. లవోదికలంటే ప్రజలరా, మీకు ఇలాంటి 5 అంతల అనుభవం నేను చేయాలని ఇష్టపడుతున్నాను అనుకున్నాడు. కానీ అది పొందుకోలేని స్థితిలో లవోదికే ఉంది. కానీ పొందుకోవాలని ప్రభావిస్తున్నాడు. మనకు కూడా అదే స్థితి మాట్లాడుతున్నాడు. ఇటు 5 అంతల అనుభవం కోల్పోయే స్థితిలో మనం ఉంటే మనకు కూడా జీవాన్ని ఇచ్చి 5 అంతల అనుభవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దానికి సరైన విధానం సరిచేసి ఒక మంచి కోణాన్ని 5 అంతల అనుభవం సరి చేయబడిన అనుభవం తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఇది 5వ కోణం. 6వ కోణం ఏమనుంది? సమస్తమును తేటగా చేశాడంట. ఏమీ కూడా దాచబడింది లేదు. ఆయన సమస్తమును తేటగా చేశానని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి మనం వస్తే ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా మనకేం జరుగుతుంది? సమస్తం తేటగా చేయబడుతుంది. అంటే చక్కని విధానంలోకి వచ్చేస్తుంది ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా. ఇక పాతవన్నవి ఎత్తులు పల్లాలు ఏముండవు, ఇక మెరకలు పల్లాలు లేవు. అందుకంటే కదా మెట్టుగానున్న స్థలములను సరళం చేసేస్తాను. ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్మే మెట్టు కానీ
పల్లాలు కానీ ఇంకా ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని సరళం చేసి క్రొత్తదనంలోకి తీసుకొస్తుంది. ఈ మాటకు ఒక మాట ఎగ్జాంపుల్ చెబుతా. మనం ఏదైనా ఒక స్థలం కొనుక్కుంటాం, మనకు సొంత కొరకు ఒక స్థలాన్ని మనం కొనుక్కుంటాం. ఆ స్థలం ఎలాంటిది? ఎవరో తక్కువ రేటుకి పాడైపోయిన స్థితిలో ఉన్న స్థలాన్ని మనకు అమ్ముతాడు. అది వ్యవసాయానికి పనిచేయదు, ఇల్లు కట్టుకోవడానికి కూడా పనిచేయదు ఆ స్థలం. ఇప్పుడు ఆ స్థలాన్ని మనం ఏం చేస్తాం? తీసుకున్న తర్వాత సరే ఏదో రేట్లో తక్కువ రేట్లో వస్తుందని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? ఆ స్థలాన్ని చక్కగా ఫస్ట్ అతని దగ్గర ఏం చేస్తాం? రిజిస్ట్రేషన్ మనం చేయించుకుంటాం ముందలే. తీసుకుంటాం లేదా? స్థలం చూస్తాం, పాడైపోయి చెట్లు పిచ్చి చెట్లు అన్నీ మొచ్చిపోయి దాన్ని మనం ఏం చేస్తాం? ఫస్ట్ స్థలం తీసుకొని తక్కువ రేటుకి, అంటే అయ్యా ఇది పనికిరాని భూమి అని చెబుతాం, తక్కువ రేటు మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? ఓ జేసీబీ పెట్టి దాంట్లో ఉన్న పిచ్చి మొక్కలు చెట్లు ఏవైతే ఉండే అన్నిటిని తీసేస్తాం. తీసేస్తాం. తీసేసిన తర్వాత మనం కొన్న స్థితిలోనే ఉండిద్దా? ఎట్లా ఉండిద్ది ఆ స్థలం? ఇప్పుడు నీట్గా ఉంది, అంటే మంచిదనంలోకి వచ్చేసింది. ఆయన నోటి నుండి వచ్చే ఉమ్ము, పిచ్చి మొక్కలు, మెరకలు, పల్లాలు ఏవైతే ఉండే వాటన్నిటిని సరిచేసి చక్కని రూపాంతరంలోకి తీసుకొస్తుంది ఈ ఉమ్ము. చూడండి ఎంత గొప్ప కార్యం. ఆయన నోటి నుండి వచ్చే ఉమ్ము మనలో ఉన్న ముళ్ళ కంచెలు కానీ, లేదంటే మెరకలు కానీ, పల్లాలు కానీ, లోతట్టు ప్రాంతాలు కానీ, హయ్యర్ పొజిషన్ కానీ అన్నిటిని తొలగించి ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక తేట చక్కని ధనంలోకి తీసుకొస్తుంది. ఎంత గొప్ప కార్యమో చూడండి, ఎంత గొప్ప అద్భుతమో చూడండి. ఆయన నోటు నుండి వచ్చే ఉమ్ము సమస్తమును మనకు తేటగా చేస్తుందంట. ఇంకా మెరకలు పల్లాలు లేవు, నువ్వు పడిపోతావు అంటే లేదు. ఇప్పుడు గుంట ఉందనుకోండి, మన కళ్ళు కనపడవు, లేదా రేత్రి పాటు నడుస్తూ ఉంటాం, మన కళ్ళు కనపడవు, నడుచుకుంటూ వెళ్తాం, గుంటలో కాలేసిన తర్వాత ఏమవుతాం? పడిపోతాం. ఇప్పుడు చూడండి, అలా మనం జారి పడిపోకుండా, అలా నష్టపోకుండా ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా సమస్తమును తేటపరుస్తుంది. అంటే మన కన్నులు ఎదుట మనం ఎలా నడవాలో, ఏ మార్గంలో వెళ్తే మనకు బాగుండిద్ది అన్నది చక్కగా తేటగా మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన నోటి నుండి వచ్చి ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా మనకి ఒక తేటైన విధానాన్ని, స్పష్టత, చక్కగా ఏమంటే మంచి విధానాన్ని మన ఎదురు కనపరుస్తున్నాడు. సమస్తమును తేటగా చేసేసాడు. ఇక మనం కాలు జారి పడిపోయేది లేదు, ఇక జారి పడిపోయేది లేదు. ముందరకెళ్ళి పడతావు, వెనకబడిపోతావు, చీకట్లు ఎక్కడ పడతానన్న భయం కూడా లేదు. ఎందుకు? సమస్తమును తేటగా చేసి నీ ఎదురు పెట్టాడు. నువ్వు నడుచుమే కా ఒక మంచి మార్గంలో నడవటం కొరకై ఆయన మార్గాన్ని తేటగా చేశాడు. ఆయన నోట నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఏం చేస్తున్నాడు? సమస్తమును తేటగా చేస్తున్నాడు. ఎత్తు పల్లాలు, లోపల ఏ ఉండా వాటన్నిటి సరి చేస్తున్నాడు. ఈ వ్యక్తిలో బలహీనత ఉంది, ఎత్తు పల్లాలు ఉన్నాయి, ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా సరి చేశాడు. సమస్తమును ఇప్పుడు ఏం చేశాడు? తేటగా చేశాడు. ఈరోజు నేను నా జీవితంలో లవోదిక కళ తేటగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. లవోదికలో లోతట్టి ఉండే, హయ్యర్ పొజిషన్ ఉండి, హెచ్చించుకుని ఉండే, తన జీవితంలో తను కొన్ని కోల్పోని కూడా ఉండే, వాటన్నిటిని ఇప్పుడు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? తేటగా చేయాలని ఇష్టపడుతున్నాడు లవోదికని. దీనిలో మనం చూసినప్పుడు ఏ బలహీనత, ఇప్పుడు చెప్పే కదా, ఒక స్థలాన్ని తీసుకున్నప్పుడు దాన్ని క్లీన్ చేసినప్పుడు ముళ్ళ కంచెలు అన్ని ఉన్న తర్వాత, ఎత్తులు పొలాలు, కొండలు ఏమన్నా దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎంత చక్కగా స్థలం చూస్తే మనకు ముద్దుగా చక్కగా అనిపించిద్దో, అదే రీతిలో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనలో కూడా రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది క్రీస్తులో ఉన్న మనకు తెలియకోకుండా సాతాను మనలో ఏం చేస్తాడు? ముళ్ళు. చూడండి, వ్యవసాయకుడు వ్యవసాయం కోసం గోధుమలు చల్లాడు, మరి సాతానుడు వచ్చి ఏం చేశాడు? వ్యవసాయపు పొలం దేవుంది, వ్యవసాయంలో ఆ పొలంలో వేయబడిన గోధుమలు ఎవరి? ప్రభువే, అంటే మనమే, దేవుని బిడ్డలమే. మరి మధ్యలో ఏమొచ్చినాయి అంటే మనకు తెలియకోకుండా మనలోకి సాతానుడు అనేకమైన గురుగులు, ముళ్ళకంచెలు విత్తుతాడు. వాటన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? తేటగా చేసేస్తున్నాడు. అవేం ఉండటానికి లేదు మనలో, మనం చూసుకోవడానికి కూడా, మనం వెతుక్కోవడానికి కూడా ఉండక అంత తేటగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఏంటిదే ప్లేగ్రామ్ అనుకుంటున్నారా? కూర్చో. మందిరంకి వచ్చినప్పుడు చక్కగా కూర్చోవాలి, అటు ఇటు కదిలేంటే బాగోదు మీకు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తున్నాడు, తేటగా చేయడానికి ఇష్టపడుతున్నాడు సమస్తమును కూడా. ఈరోజు నిన్ను నన్ను ప్రభు మందిరాన్ని తీసుకొచ్చిన కారణం ఏంటంటే లవోదికయాన్ని తేటగా చేయాలనుకున్నాడు. ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా తేట స్పష్టతలోకి, అక్కడ వేరు, ఇక్కడ చూస్తున్న ఉమ్ము వేరు, ఈ కోణంలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. కానీ లవోదిక వచ్చే స్థితిలో లేదు. కనీసం మనమైనా రావాలి, ఎందుకంటే లవోదికకి తెలిసి అనుభవం లేకపోయినా మనకైనా తెలుసుకోగలుగుతున్న వాక్యాన్ని. కాబట్టి ఈ వాక్య వెలుగులో ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? సమస్తమును తేటగా చేయబడుతుంది. ఈరోజు మన జీవితాల్లో ఆయన ఉమ్ము మన మీద వేయబెట్టక మనం ఇష్టపడాలి. ఎందుకు? సమస్తం మన జీవితంలో తేటగా ఆయన ఉమ్మే వాక్యం. ఆ వాక్యం మన జీవితంలోకి వస్తే మన జీవితం చక్కగా మెరకలు, పల్లాలు, లోతట్టు ప్రాంతాలు, అయ్యర్, ముళ్ళు, కంచెలు, గచ్చి పొదలు ఏమీ లేకుండా సమస్తమైన తేటగా చేస్తాడు. ఈరోజు ఆ తేటదనం ఏంటంటే పరిశుద్ధమైన వస్త్రాలు ధరింపజేయటం మానవుడికి. ఈరోజు ప్రభువు ఆ తేటదనంలోకి మనం తీసుకురావడానికి ఇష్టపడతాడు. ఆ స్పష్టతలోకి, ఆ తేటదనం సమస్తమును
తేటగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది మన జీవితాల్లో జరగాలంటే బల దగ్గరికి రావాలి. లవోదిక రమ్మన్నాడు, రావట్లేదు సరి చేసుకోవడానికి. కనీసం మనమైన బల దగ్గరికి వచ్చి సరి చేసుకున్నాం. ఆ స్పష్టత, ఆ తేటదనం మనకు రావడం కొరకై ఈ దేహం, ఈ రక్తం మన కొరకు చిందించబడింది. ఈ దేహం, ఈ రక్తం ద్వారా లవోదికాన్ని కాదు, మనల్ని కూడా ఆ తేటదనంలోకి, ఆ స్పష్టతలోకి, సమస్తంలో తేటగా చేయడానికి మన జీవితాన్ని తీసుకురావటం కొరకు ఈ దేహం, ఈ రక్తం చిందించబడుతూ వచ్చింది. మనలో పాల్గొని మనం సరి చేసుకోవాలి. ఇది 6వ కోణం. ఇక 7వ కోణంతో ముగిద్దాం రండి. 7వ కోణం రండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. అంతటా చాలా అక్క చదవండి. చాలా. కాబట్టి 7వ మాట, ఆయన ఉమ్మువేగా ఏం జరుగుతూ వచ్చింది? 7వదిగా ఇప్పుడు చెప్పండి. 6 కోణాలు చూస్తున్నాం. ఆయన నోటి నుండి ఉమ్ము రావటం ద్వారా ఏం జరిగింది? ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ఏం చేస్తుంది? మొదటిగా ఏం చేస్తుంది? చెవిటితనం, భౌతికమైన చెవిటితనం తీసేస్తుంది. ఈరోజు ఆ ఉమ్మే వాక్యం, ఆ వాక్యం మన దగ్గర రావడం ద్వారా ఆత్మీయ చెవిటితనం పోతుంది. ఆత్మసరంగా వినికిడి ఏదైతే కోల్పోయిందో దాన్ని మళ్ళీ వినేదటి చేస్తుంది. 2, ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ఏం చేస్తుంది? నత్తి చేస్తుంది. అంటే నత్తి తీసేస్తుంది, అంటే ఉండ బలహీనతను తీసేస్తుంది. 3, ఆయన నోటి నుండి వచ్చే ఉమ్ము ఏం చేస్తుంది? ఆత్మీయ గుడ్డితనం తీసేసి మనల్ని, ఆ భౌతికమైన గుడ్డితనం పోతుంది, ఆత్మీయ గుడ్డితనం కూడా తీసేసి మనం తేటగా చూసి మనోనేత్రాలు ముయ్యబడి మనోనేత్రాలు తెరవబడుతూ వస్తుంది. 4, ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఏం జరుగుతుందండి? పుట్టుకతో వచ్చిన అవిటితనం పోతుంది. అంటే రక్షించబడిన తర్వాత మళ్ళీ ఏ అవిటితనాలు ఉండే అవి పోతున్నాయి. ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము అంటే ఆ వాక్యం ద్వారా. 5, ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది? 5వదిగా నరాల్లో జీవం వస్తుంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి, పుట్టినప్పటి నుంచి నరాలు బలహీనత ఉన్న వ్యక్తిలో ఆ నరాల్లో ఏమొచ్చింది? సడలింపు, అంటే జీవం వచ్చేస్తుంది. కాబట్టి ఆత్మీయ బలహీనత, ఆత్మీయ నిస్సాయ స్థితిలో మనలో కూడా ఆయన ఉమ్ము అంటే ఆయన వాక్యం మనలోకి రావడం ద్వారా జీవం వస్తుంది. ఇదన్నమాట 5. 6వ కోణం చూస్తున్నాం. ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ఏం చేస్తుంది? సమస్తమును తేటగా చేస్తుంది. అంటే ఎత్తులు, పల్లాలు, గచ్చి పొదలు కానీ, ముళ్ళ పొదలు కానీ ఏమీ లేకుండా, మనలో లోపాలు ఏమీ లేకుండా సమస్తం మనలో ఒక పరిశుద్ధమైన విధానంలో తీరుస్తుంది. ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ఆ వ్యక్తి జీవితం సమస్తం తేటగా ఎలా చేసిందో, మన జీవితంలోకి ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము అంటే ఆ వాక్యం మన జీవితంలోకి రావడం ద్వారా సమస్తం తేటగా చేయబడుతుంది. ఇక మనలో మచ్చలో డాగులు కూడా ఉండవు. ఇది 6. 7వ కోణం ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి? మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం చేయబడుతుందంటే తర్వాత అన్ని కుదర్చబడుతున్నాయి. ఏం చేయబడుతున్నాయి? అంతే కూడా కుదర్చబడుతుంది. అంటే తేటగా కుదర్చబడుతుంది, అంటే ఒక దగ్గరికి సమకూర్చబడుతుంది. ఆయన నోటు నుండి వచ్చిన ఉమ్ము ద్వారా అన్ని పోయి ఒక రకంగా ఏం చేయబడుతుందంత సమకూర్పులోకి వస్తుందని కూడా చెప్పొచ్చు. మనం కుదర్చబడుతుంది అంటే సమకూర్పు చూడండి, అంటే సరిచేయబడిన అనుభవంలోకి వచ్చేస్తుంది. ఆయన నోటు నుండి వచ్చిన ఉమ్ము మానవుడి జీవితాన్ని సరిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నా నోటి నుండి ఉమ్మేస్తా, అది ఒక్కరి మీదే వేస్తానంటే మనం ఎవరు ముందరికి వెళ్తాం? మీ అందరికంటే ముందర నేనే వెళ్తా. ఎందుకు? నాకు అది కావాలి. నాలో బలహీనతలుండే, అవిధేయతలుండే, అనారోగ్యం ఉంది, బాధలుండే, ఆత్మీయ గుడ్డితనం ఉంది, ఆత్మీయ బలహీనతలుండే, ఆత్మీయంగా తేటగా చూడలేకపోతున్నాం. ప్రభా ఇలా అందరికొద్దు, నరసాపూర్లో ఉన్న విశ్వాసులు కానీ, పెద్దలు కానీ, సాధులు కానీ ఎవరు వద్దు, నాకే ఆ ఉమ్ము కావాలి, నేనే ముందుకు వెళ్తాను మీకంటే కూడా. ఎందుకని? ఆ ఉమ్ములన్నీ అద్భుతాలు ఉన్నాయి. చెవిటితనం పోతుంది, నత్తి పోతుంది, ఇంకేం పోతుంది? అన్ని పోతున్నాయి, బలహీనత పోతున్నాయి, సమస్తం తేటగా చేయబడి కుదర్చబడుతున్నాడు. ఒకటిగా ఇప్పుడు ఏం చెప్పారు? ఒకటిగా సమకూర్చబడుతున్నాడు, ఒక విధంగా చేయబడుతున్నాడు. ఇప్పుడు దాకా ఉన్న అవిటితనం, బలహీనత సగం బాగుండి సగం బాగాక ఏదైతే బలహీనత ఉందో అంత ఒక్కసారిగా సమకూర్పులోకి వచ్చేస్తున్నాడు. ఇక కుదర్చబడ్డాడు ఒకసారిగా. ఇప్పుడు దాకా సగం బలహీనత, సగం మంచివాడు ఉంటాడు, సగం అనారోగ్యంగా, సగం ఆరోగ్యవంతుడు ఉంటాడు, సగం లోపాలుగా, సగం లోపం లేని వాడు ఉంటాడు. ఇక లేదు. ఈ ఉమ్ము ఎప్పుడైతే తన మీదకి వచ్చిందో ఏమవుతూ వచ్చిందండి? ఈ ఉమ్ము తన మీదకి రావడంతోనే అవన్నీ పోయినాయి, సగం పోయినాయి, సమకూర్పులోకి వచ్చాడు, ఏక తాత్పర్యం మీదకి వచ్చేసాడు. ఇక యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. బైబిల్ వచ్చింది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు ఒక్కడే. ఆ ఒక్క తాత్పర్యంలోకి మనం తీసుకురావడానికి ఈ ఉమ్ము సమకూర్చుకోవడం కొరకే వేయబడుతుంది. ఈరోజు ఈ ఉమ్ము వేయబట్టం ద్వారా 2గా 3గా ఉన్న ఆలోచన మనలో ఉన్న దురాలోచన తీసివేసి
ఏక తాత్పర్యం, ఒకటే అనుభవం తీసుకురావడం కొరకై ఈ ఉమ్ము వేయబడుతుంది. సమకూర్పు పాట పాడతాం కదా, సమకూర్చి మమ్ము సమకూర్చు, కరుణించి తిరిగి సమకూర్చుము ప్రభు అని పాట పాడుతూ వస్తాం. ఇవి సమకూర్చడానికి ఇష్టపడ్డాడు. ఇన్ని రోజుల నుంచి పాట పాడుతూ వచ్చా కదా, కరుణించి ఏ బాబు ఇడండి ఎడకే, ఎన్ని రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తూ పాట పాడుతూ వచ్చాం. కరుణించి 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 తిరిగి సమకూర్చు ప్రభువా. ఈ రోజు ఆయన నోటి నుండి వచ్చే ఉమ్ము ద్వారా నిన్ను నన్ను భౌతికంగా ఆత్మీయంగా చెదిరిపోయిన మనల్ని తిరిగి సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉమ్ము మనల్ని కుదర్చడానికి, అంటే సమకూర్చడానికి ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఈరోజు మానవుడికి ఏం జరుగుతుందండి? సమకూర్పు వచ్చేసింది. సమకూర్పు వచ్చేసింది. ఇక మానవుల్లో రెండు ఆలోచనలు లేవు, రెండు ఉద్దేశాలు లేవు. చూడండి, అప్పటిదాకా వ్యక్తి ఎలా ఉన్నాడు? సగం బాగుంది ఆరోగ్యం, సగం బాగాకుండా ఉన్నాడు. సగం బలహీనతలు ఉన్నాడు, సగం బలవంతుడుకుంటూ వస్తున్నాడు. అంతే కదా, సగం సగం ఉంటూ వచ్చాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు నోటి నుండి వచ్చిన ఉమ్ము తన జీవితంలోకి, తన దేహం మీదకి వచ్చిందో, అప్పుడు రెండుగా ఉండేవన్నీ కూడా ఏకంగా చేయబడుతూ వచ్చినాయి. ఏమవుతూ వచ్చినాయి? ఏకంగా చేయబడుతూ వచ్చినాయి. అందుకే యేసు ప్రభువు అంటాడు, ఈ ఏకమును గురించే ఒక మాట అంటాడు, పరిశుద్ధుడైన తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నలాగున. ఎలా ఉన్నారు? నువ్వు నీ రాజ్యం నీది, నా రాజ్యం నాది తండ్రి అన్నాడా యేసు ప్రభువు? లేదు. ఏమన్నాడు? పరిశుద్ధుడైన తండ్రి నీవు నేను ఏకమై ఉండలాగా అన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు యేసు ప్రభువు? ఒకే రీతిలో ఉన్నాడు. యేసు ప్రభువు ఒక విధానం, తండ్రి ఒక విధానం, పరిశుద్ధుడు ఒక విధానం, పరిశుద్ధాత్ముడు ఒక విధానం లేదు. పరిశుద్ధుడు కాదు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు మూడు కోణాల్లో లేరు. ఎలా ఉన్నారు? ఒకే రీతిలో ఉన్నారు. అంతే సమకూర్పు అలా ఉండి ఒకటే తాత్పర్యం మీదకి తీసుకొచ్చింది. ఇక రెండు విధానాలు మనలో ఉండవు, రెండు ఆలోచనలు మనలో ఉండవు. ప్రియులారా, ఈ యొక్క ఏడోదిగా ఈ ఉమ్ము వేయటం ద్వారా జరుగుతున్న ఏడో ప్రాముఖ్యమైన విషయం, యేసు క్రీస్తు ప్రభువు నోటి నుండి వచ్చిన ఉమ్ము ఏడోదిగా ఏం చేస్తుంది? సమకూరుస్తుంది. అన్నిటిని కూడా ఏం చేస్తుందండి? సమకూర్పు. ఇప్పుడు చెప్పండి, మనలో ఉన్న బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతలు ఉంటాయి. వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలనుకుంటాం? ఇప్పుడు ప్రభు ఉమ్మేస్తే నేను సమకూర్చబడాలి ప్రభా, నా మొటికి నేను సమకూర్పులోకి లేని ఈరోజు నాకు సమకూర్పు అవసరం అని అందరికంటే మొదట మనమే ఉంటాం. మనము కాదు, నేను ఉంటాను అనుకోవటం ఎవరికి వాళ్ళే నేను ఉంటాను అనుకోవటమే. ఎందుకని? ఆయన నోట నుండి వచ్చి ఉమ్మ ఏం చేస్తుంది తెలుసా? మానవుని సమకూరుస్తుంది, సమకూర్పులోకి తీసుకొస్తుంది. ఎంత గొప్ప కార్యం ప్రియులారా. ఏ రోజన్నా ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ముకుండా అమ్మా వెనకాల నవ్వుకోవద్దు, అయిపోయింది. ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము గురించి ఏ రోజైనా ఇన్ని కోణాల్లో మనం వినగలుగుతూ వచ్చామా? చదివేం కానీ గ్రహింపు లేదు మనకి. కానీ చూడండి, ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా చెదిరిపోయిన అనుభవం ఉండ తన జీవితం సమకూర్చబడుతుంది. ఈరోజు మన క్రైస్తవ జీవితం, మన విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, బల్ల దగ్గరికి వచ్చిన మనం సమకూర్పులోకి రావాలి. ఈరోజు దాని కొరకే మనం ఏం చేయాలా? నీ నోట నుండి వచ్చే ఉమ్ము నాకు అవసరం. ఆనాడు శతాధిపతి అంటాడు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలన్నాడు. ఈరోజు మనం ఏం అడగల? నీ నోటి నుండి వచ్చే ఉమ్ము నా మీదే ప్రభువా. దాని ద్వారా ఈరోజు నేను చెవిటితనం పోయేది, ఆత్మీయ చెవిటితనం పోయేది, ఆత్మీయ బలహీనతలు పోతాయి, ఇంకా ఆత్మీయ గ్రుడ్డితనం పోతుంది. ఇంకా చూడండి, ఆత్మీయ 4వ విషయం రాయబడుతూ వచ్చింది, అవిటితనం పోతుంది. ఇంకా చెప్పండి, ఏం రాయబడుతూ వచ్చింది? ఇంకా ఆత్మీయ బలహీనతలు, నరాల బలహీనతలు పోతాయి. ఆత్మీయ సమస్యలు ఏవైతుండే అన్ని సమకూర్చబడతాయి, సమస్తం తేటగా చేయబడతాయి. ప్రభా ఈరోజు ఆ ఉమ్ము నా మీద పడాలి. ఆ ఉమ్మే ఆనాడు ఉమ్మేసి 7 అద్భుతాలు చేశాడు. ఆ ఉమ్మే ఈరోజు వాక్యం, ఆయన యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ అభిషేకం ఈరోజు మన మీదకి రావాలని మనం ఇష్టపడాలి. ఎక్కడ కోల్పోయిన సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చే ఉమ్మే మనల్ని సరిచేసిద్ది. ఈరోజు అలా సరిచేయటం కొరకై ఆయన దేహంలో నుండి వచ్చిన ఉమ్మును మనం సరిచేయటం కొరకు ఎలా చిందించబడిందో ఆ రీతిలో ఆయన దేహమే, ఆయన రక్తమే మనల్ని సమకూర్పులోకి, ఏక తాత్పర్యం, ఒకటే రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు ఒకటే రీతిగా ఉన్నాడు అన్నట్టు మనం కూడా ఒకే రీతిలోకి, ఒకే మనస్తత్వం, ఒకే ఆలోచనలోకి తీసుకురావడం కొరకై ఆ ఉమ్ము అంటే దేవుని వాక్యం మన కొరకై వెత్తబడుతూ వస్తుంది. ఈరోజు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ప్రభా ఈ దేహం, ఈ రక్తం నన్ను ఒకటే రీతిలో తీసుకురావడం కొరకై విరగ్గొట్టబడి చిందించబడింది. ఆనాడు లవోదికతో మాట్లాడుతున్నాడు. లవోదికలు ఉన్న ప్రజలరా, దయచేసి మీకుతో ప్రేమగా మాట్లాడుతున్నా. ఒకప్పుడు నా ఉమ్ము ద్వారా ఈ అద్భుతాలు జరిగినాయి, అదే మీకు కూడా చేయాలనుకుంటున్నా. కానీ ఇప్పుడు నేను వేయాలనుకుంటున్న ఉమ్ము వేరు. పురాటం గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమంటాడు? నా నోటి నుండి ఉమ్ము ఉద్దేశించున్నాను అన్నాడు.
సరి చేసుకోవటానికి వేయబడిన ఉమ్ము వేరు, తీర్పు కొరకై వచ్చే ఉమ్ము వేరు. అందుకే నేను చెప్పి ఈ ఉమ్ము గురించి 3 వర్తమానాలు ఉంటాయి, 3 ఆరాధనలు, 3 టేబుల్లో. కానీ అది వేరు ఇది వేరు, 3 డిఫరెంట్ వేలో ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం ఒక్కసారి ముగించక మునుపు మన జీవితాలు ఈ 7 అంతల అనుభవాలు ఎక్కడుండే పరీక్షించుకుందాం. అయితే ఒక్కటే 7 మాటలు చెప్పబడుతూ వచ్చినాయి. ఆయన నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఏం జరుగుతూ వచ్చినాయి చెప్పండి, మీరు చెప్పండి, ముగిద్దాం. మొదటిగా చెవిటితనం, భౌతికమైన చెవిటితనం పోతుంది, మనకైతే ఆత్మీయ చెవిటితనం పోతుంది. 2 నత్తి అంటే బలహీనత, భౌతికమైన బలహీనత, ఆత్మీయ బలహీనతలు కూడా మనలో ఉండే పోతాయి. 3 గుడితనం అంటే భౌతికమైన గుడితనము, ఆత్మీయ మనోనేతలు తెరవబడతాయి. 4 ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది, పుట్టుకతో వచ్చిన అవుతాను అంటే రక్షించబడే, మనం పుట్టాం కదా, రక్షణ అంటే మనం పుట్టినప్పుడే. ఇక్కడ వ్యక్తి పుట్టిన స్థితి వేరు, భౌతికమైంది, మనది ఆత్మీయ పుట్టింది. ఆత్మీయానుసారంగా పుట్టిన కానీ ఏ బలహీనతలు అయితే మనలో ఉండయో ఆత్మీయ అవిటితనం పోతుంది, భౌతికమైన అవిటితనం కూడా పోతుంది. ఇక 5 నరాల్లో జీవం వస్తుంది. ఏ నరాలు అయితే చచ్చుబడిపోయినాయో వాటిలో జీవం రాబోతుంది, జీవం వచ్చింది కాబట్టి వచ్చింది. ఇక 6 ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది, సమస్తంలో తేటపరచబడుతుంది. ఇంకా ఎత్తులు, పల్లాలు, లోపాలు, బలహీనతలు ఏమి లేవు, సమస్తం తేటగా పరిశుద్ధంగా చేయబడుతుంది. 7 ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ము ద్వారా ఏం జరుగుతుంది, అన్ని సమకూర్చబడుతున్నాయి. ఏవే బలహీనతలు అవన్నీ పోయినాయి. మొత్తం ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు, భేదాలు కానీ అన్ని, మనుషులు కానీ, విశ్వాసులు కానీ, దేవుని ప్రజలు కానీ, మనం కానీ, మనలో ఉన్న బలహీనతలు కానీ అన్నీ పోయి ఇప్పుడు ఏం చేయబడుతున్నాయి, సమకూర్పులోకి వస్తున్నాయి. అట్టి సమకూర్పు మనం కావాలంటే ప్రార్థన చేసుకోవాలి. 7 అంతల అనుభవం మనలో ఉంటే కూడా సరిచేసి ప్రభా, సరిచేయడం కొరకే నన్ను సమకూర్చు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అట్లు ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సాయం చేయను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన. దయచేసి ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు, విలువైన సమయాన్ని విలువగానే ఉంచుదాం. అటు ఇటు చూసి సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. ఒక మాట రాయబడుతుంది, ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము ద్వారా ఆయన 7 అంతల అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు ఆ ఉమ్ము మన జీవితాల్లో పడాలి. ఉమ్ము అంటే వాక్యం, దేవుని మాటలు మన జీవితం మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలంటే ప్రార్థన. ప్రభా, నిజమే ఆత్మీయ గుడ్డితనం ఉంది దేవా, ఆత్మీయ బలహీనత ఉంది నత్తి, నా జీవితంలో ఆత్మానుసారంగా చెదిరిపోయిన అనుభవం సమకూర్చు. ఆత్మానుసారమైన తేటదనం నాలో లేదు, మచ్చలో డాగులుండి సరిచేయి. ఈ ఆత్మీయ స్థితిలో ప్రభా నేను ఎంతో నష్టపోయిన అనుభవం ఉండా, కాబట్టి నాకు నరాలు సడలింప చేయి. ఈరోజు నాలో జీవం రావాలి, ఆ జీవము నా మరణ పర్యాంతరం వరకు కూడా నాలో ఉండాలి, తర్వాత కూడా ఉండాలి. అటు జీవం నాకు అనుగ్రహించు. యేసు ప్రభువా, నీ ఉమ్ము నా మీద పడటం ప్రాముఖ్యత. ఈరోజు నా కొరకే అది కావాలి. ఈ బల్ల, ఈ దేహం, ఈ రక్తం చిందించబడింది నన్ను సమకూర్చడం కొరకాయ. మీ యొక్క నోటి నుండి వచ్చిన ఉమ్ము ద్వారా నా జీవితం మార్చబడుతుంది, సమకూర్పులోకి వస్తుంది. ఆ సమకూర్పులోకి నన్ను తీసుకురా ప్రభా. ఈరోజు నీ ఉమ్ము నా మీదే పడాలి ప్రభా. ఇదిగో నేనే బలహీనతల్లో ఉన్నాను ప్రభు, నన్ను క్షమించనని యేసు ప్రభు నామమున ఎవరైతే ప్రార్థన చేశారో వారు మీ కుడి హస్తం తలగా పైకెత్తించి మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా? సహోదరుడు యేసు ప్రభు నిన్ను క్షమించును గాక. సహోదరుడు యేసు, సహోదరిలారా యేసు, సహోదరుడా వెనుకున్న సహోదరుడు నీకు కూడా, వెనుకున్న సహోదరిలారా యేసు ప్రభు మీకు కూడా, ఏ సహోదరుడా నీకు కూడా, సహోదరి నీకు కూడా, ఎవరైతే ఇష్టపూర్వకంగా ఈరోజు యేసు ప్రభు యొక్క ఉమ్ము అంటే దేవుని వాక్యం నా జీవితంలోకి వచ్చి సరిచేయాలని ఇష్టపడుతున్నారు, సమకూర్చబడాలని ఇష్టపడుతున్నారు, అటువంటి వారు మీ కుడి హస్తం మీ తలగానే పైకెత్తించడం మీకోసం ప్రార్థన చేస్తారు. సహోదరి యేసు ప్రభు నీ కొరకు కూడా, సహోదరి యేసు ప్రభు నీకు కూడా, సహోదరి యేసు ప్రభు నీ కొరకు కూడా, సహోదరి యేసు ప్రభు నీకు కూడా, సహోదరి యేసు ప్రభు నీ కొరకు కూడా, ప్రభు నీకు కూడా గొప్ప కార్యం జరిగించి నీ జీవితాన్ని మార్చును కాక, సమకూర్చును కాక. ఇంకెవరైనా ఉన్నారు సమకూర్పులోకి రావడం కొరకే, సరిచేయబట్టడం కొరకే. ఇదిగో ఆయన నోటి నుండి వచ్చి ఉమ్ముదా అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. ఆ వాక్య పెరుగులో మన జీవితాలు సరి చేసుకుని ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపించండి. ఎవరైతే చెయ్యెత్తి నేను తీర్మానం చేసుకున్నారు, మా అందరూ నాతో పాటు తీర్మానం చేసుకుని ప్రతి బలహీనతలో ఉండ ప్రతి ఒక్కరిని క్షమించండి. మీ ఉమ్ము అంటే మీ వాక్యం మా జీవితాల్లో ఉండాలి, మీ మహిమ మాలో ఉండాలి, మేము సమకూర్చబడాలి. అట్లు సమకూర్చబడి బలహీనతలన్నీ తీసివేయండి అని మీ సన్నిధిలో ఒప్పుకున్నాం. తీసివేయండి ప్రభా, వాటిని ఒప్పుకున్నాం, తీసివేసి సరిచేయమని, సరిచేసిన మా జీవితాల్లో యోగ్యమైన రీతిలో బల్ల పాల్గొంటానికి సాయించమని, ఇంకా చేతులను సిగ్గుపడినా ఒకవేళ మనసులో తీర్మానం చేసుకున్న వారిని కూడా దీవించమని తండ్రి, మీరు మా మీదకి రావాలి, మీ ప్రసన్నత మాలో ఉండాలి, మా జీవితాలు క్షేమకరంగా ఉంటాయి. అలా ఉండాలని లవోదికగా హెచ్చరిస్తున్నారు, సరి చేసుకోమంటున్నారు. కానీ లవోదిక సరి చేసుకునే దుస్థితిలో ఉంది. కనీసం మేమైనా సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మా జీవితాల్లో కూడా ఒక గొప్ప కార్యం మీరు చేస్తూ వచ్చారు, సమకూర్పునిచ్చారు. మీకు వందనాలు.
ఇలా ఎత్తు పల్లాలు లోపల ఉన్నటువంటి బలహీనతలు అనారోగ్యం అన్ని తీసివేసి నరాలను కూడా సడలింపజేసి ఈ రోజు నీ సన్నిధిలోకి వచ్చి బలహీనతలు ఒప్పుకునే బలము ఆ యొక్క సడలింపు మీరు ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ దీవించమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అట్లాగే ప్రార్థనలు ఏకీభవిద్దాం, ఎవరికి వారిని సరి చేసుకుందాం. ప్రభు యొక్క బలలో పాల్గొనేటప్పుడు మనల్ని మనం సరి చేసుకుని, మనల్ని మనం విమర్శించుకుని, ఇంకా బలహీనతలు ఉంటే సరి చేసుకుని, ఆయన ద్వారా ప్రభు యొక్క మహిమ కృపలో సరిచేయబడిన అనుభవం యోగ్యమైన బలలో పాల్గొనే ప్రమాణం సాధించాను గాక.